మేము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం నియోజకవర్గం నుండి వస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు గొండు శంకర్రావు మరి అతను ఆధ్వర్యంలో మేము అందరం తిరుపతి మహానాడికి రావడం జరిగింది. అది సారీ ఇది కడప మహానాడికి రావడం జరిగింది. మేము ప్రతి మహానాడికి కూడా మా పండగ వాతావరణంలో మేము అందరం వెళ్తాం. అదేవిధంగా మహానాడు కార్యక్రమం అనేది మా తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ ఇది ఒక రకమైన పండగ లాంటిది. మేము అందరం దీన్ని విజయవంతం చేయడానికి మేము శ్రీకాకుళం ఎంత దూరం అయినా మేము భరించుకుంటూ 24 గంటలు జర్నీ చేసి ఈరోజు ఈ కడపకి చేరాం. మేము ఈ కార్యక్రమాలు 3 రోజుల కార్యక్రమాలు కూడా ఈ మహానాడులో పాల్గొని విజయవంతం చేయడానికి మా వంతు కృషి మేము అంతా చేయడానికి చాలా బాగుందండి. ఈరోజు చూసుకుంటే ఐటీ కంపెనీలు చాలా మట్టుగా వస్తున్నాయి. అదేవిధంగా పెన్షన్ చూసుకుంటే 4,000, వికలాంగ పెన్షన్కి 6,000, అదేవిధంగా బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి 10,000, 15,000 రూపాయలు ఒకేసారి అమౌంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కింది. ఇది మనందరం గ్రహించాలి, ప్రజలందరూ గ్రహించాలి. చాలామంది ఎన్నో రకాలుగా వైఎస్ఆర్ బ్యాడ్ ప్రసారం చేసిన తెలుగుదేశం అనే పార్టీ ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. కాబట్టి మేము ఇప్పటి వరకు మేము కార్యకర్తలందరం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. పార్టీ కోసమే కష్టపడతాం. మా శంకరన్నను మేము 52,000 మెజార్టీతో మేము గెలిపించుకున్నామంటే మాకు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న మక్కువ, మా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మీద ఎక్కువ అభిమానం ఉండడానికి కారణం కూడా అదే మీకు చెప్తున్నాను. మాకు తప్పకుండా వస్తుందండి. అలాంటి నాయకుడికి అవకాశం ఇవ్వాలి. లోకేష్ కష్టపడిన కష్టం ఈరోజు చాలామంది అతని మీద ఎంతో బ్యాడ్ క్రియేట్ చేయాలని చూశారు. అతని నాయకత్వం ఈరోజు మాకు మొన్న ఎలక్షన్లోనే పక్కాగా మాకు కనబడింది. అతని నాయకత్వంలో మేము అందరం కష్టపడి పనిచేస్తాం. చాలామంది కుర్రవాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశంలో ఎన్రోల్ అవ్వడానికి కారణం ఏంటంటే లోకేష్ నాయకత్వాన్ని నమ్మి, అతని నాయకత్వాన్ని నమ్ముకొని మేము తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. అందుకు లోకేష్ నాయకత్వం కంపల్సరీ ఒక మంచి పదవి, నేను అనుకుంటున్నాను మహానాడులో అతనికి ఒక మంచి పదవి ఇస్తారనేది మేము కోరుకుంటున్నాము. కీలకమైన పదవి ఇవ్వాలి అని మేము అందరం కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.